యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో క్యాన్సర్ కోసం 158 కోట్లతో ఎంఆర్ లైనక్ మిషన్ ఏర్పాటు చేసి రేడియేషన్ చికిత్సల కొత్త యుగానికి నాంది పలికామని హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్టులు క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ ఎం సునీత తెలిపారు. కాకినాడలోని స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ సునీత మాట్లాడుతూ భయాలను తగ్గించి మరింత ఖచ్చితమైన మరియు సురక్షితమైన రేడియేషన్ చికిత్స అందించడానికి తాము ఎంఆర్ లైనక్ అనే అత్యాధునిక టెక్నాలజీని యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో ప్రవేశపెట్టామని వివరించారు. ఈ సమావేశంలో యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ డీజీఎం సంతోష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ మార్కెట్ టీమ్ లీడర్ ఎన్ బాల వీరభద్ర, అసిస్టెంట్ మేనేజర్ ఎన్ శివకుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. యూనిట్ నుంచి ఇక్కడికి ఆంకాలజీలో రేడియేషన్ ఆంకాలజీలో కొత్తగా ఒక డివైస్ వచ్చింది ఎంఆర్ లైనక్ అనేసి. అది ఇప్పటి వరకు మొత్తం వరల్డ్లో ఓన్లీ 10 డివైసెస్ ఉన్నాయి. ఆ డివైస్ విలువ వచ్చేసి 158 కోట్లు. ఆ డివైస్ వల్ల ఏమేమి లాభాలు ఉన్నాయి ప్రజానికానికి ఇండియాలో మనము ఇవాళ రోజు ఇది ఒకటే డివైస్ ఉంది. ఈ డివైస్ తోటి ప్రజలకు ఎటువంటి డిజీజ్ కండిషన్లో యూస్ఫుల్ అవుతుంది, ఎలా పేషెంట్స్కి క్యాన్సర్ పేషెంట్స్కి మనం సపోర్ట్ చేయగలమో అవి చెప్పడానికి సునీత డాక్టర్. సిటీ స్కాన్ కానీ వీటిల్లో కానీ అల్ట్రాసౌండ్లో కానీ ఎక్కువ క్లారిటీగా కనిపించదు. ఎంఆర్ఐలో ఏంటంటే సాఫ్ట్ టిష్యూ చాలా నీట్గా కనిపిస్తుంది. అప్పుడు ఆ ట్యూమర్కి మాత్రమే రేడియేషన్ వెళ్తూ అంటే కిరణాలు అక్కడ మాత్రమే కాన్సన్ట్రేట్ అయ్యి చుట్టుపక్కల ఉండే నార్మల్ టిష్యూస్ అన్నిటినీ రేడియేషన్ నుంచి తప్పించడానికి ఈ పరికరం బాగా ఉపయోగపడుతుంది. సో ఇనీషియల్గా మేము ఈ 2.5 ఇయర్స్ నుంచి ఈ పేషెంట్స్ని ట్రీట్ చేస్తూ వస్తున్నాము ఎంఆర్ లైనక్ మీద. ఎటువంటి క్యాన్సర్ పేషెంట్నైనా, అంటే ఎస్పెషల్లీ ప్రాస్టేట్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ, లేకపోతే ఇంకా లంగ్ క్యాన్సర్స్ కానీ, ప్యాంక్రియాస్ క్యాన్సర్స్ కానీ, హెడ్ అండ్ నెక్ ట్యూమర్స్ కానీ, ఇలాంటి ట్యూమర్స్ అన్నిట్లోనూ చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ తోటి మేము దాదాపుగా ఒక 550 పేషెంట్స్ని ట్రీట్ చేస్తున్నాము. ఈ పేషెంట్స్ డేటా అంతా కూడాను ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్లో ప్రజెంట్ చేయటము, వాళ్ళు కూడాను చాలా సంతోషపడ్డాము. అంటే వరల్డ్ వైడ్లో ఒక 10 to 20 మెషిన్స్ మాత్రమే ఫంక్షనల్లో ఉన్నాయి. కొన్ని మెషిన్స్ ఉన్నాయి కానీ చాలామంది వాడట్లేదు, ఎందుకంటే దీంట్లో వర్క్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ మనము మ్యాన్ పవర్ని ఎక్కువగా పెట్టి చాలా మంది పేషెంట్స్కి, అండ్ మన పేషెంట్సే కాకుండా ఇతర దేశాల నుంచి కూడాను పేషెంట్స్ ఇక్కడికే వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడాను చాలా హ్యాపీగా వెళ్ళటము, ఆ రిజల్ట్స్ అన్నీ కూడాను మనకు ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక మంచి గుర్తింపు తీసుకొని రావటము అనేది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ మన పేషెంట్స్ సర్వైవల్స్ కానీ, అవుట్కమ్స్ కానీ చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ పద్ధతిని, అంటే ఇలాంటి ఒక ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది హైదరాబాద్లో, ఈ హైటెక్ సిటీ సెంటర్లో మాత్రమే ఉంది ఇది, యశోద హాస్పిటల్లో. అయితే ఇది అందరికీ తెలియాలి అనేసి, తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలియాలి అనేసి ఒక ఊరున తిరుగుతూ వస్తున్నాము. అందుకని ఇప్పుడే జస్ట్ ఒక పొద్దున రాజమండ్రిలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అక్కడ అయిపోయిన తర్వాత ఇటు కాకినాడకు వచ్చాము. సో దీనికి సంబంధించిన ఏదన్నా మీకు డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ చెప్పగలను.